సిన్మని అంటే తెలుసు కదా, సిన్ అంటే పాపం. ఈ పాపిష్టి సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది. యునో వైఎస్ షర్మిల నాకు వాటా ఉంది అంటుంది. ఆ పాపిష్టి సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్టోళ్ళకి నీకు ఏంది తేడా అని అడుగుతున్నా. ఏం షర్మిలమ్మ, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన పేపరు, ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు, అడ్డగోలుగా సంపాదించిన పేపరు, జగపతి పబ్లికేషన్స్. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ పాపిస్ట్ సొమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు. వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు చెప్తారు అని చెప్పింది మన పోలవరము. రాజశేఖర రెడ్డి కళ్ళందయ్యా నీకు వచ్చి కళ్ళ చెప్పాడా పోలవరము? షర్మిల పోలవరం కళ నాకు అని ఏ అమ్మ ఆడుతున్నావు? పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు? అసలు కట్టించింది ఎవరు? 70% దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, సిబిఎన్ గారు. మీరు పోలవరం రాజశేఖర రెడ్డి కళ, నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కళ, ఆ కాటన్ ధరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి. ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది. అంతా ఆయనే. మీ పేర్లు వేసేసుకోండి. మేము అడుగుతున్నాం, ఈరోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే. ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డిస్ కంపెనీస్. రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు, ఆ కుటుంబం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, సాక్షి పేపర్ని దయచేసి చదవడం మానేయండి. సాక్షి టీవీ చూడడం మానేయండి. ఆ పేపరు మీ సొమ్ముతో, ఈ అవినీతి సొమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ టైం చెప్తున్నాం, దయచేసి గుర్తుపెట్టుకో, నాకు మీడియా లేదు, నాకు సంబంధం లేదు, సాక్షి నాది కాదు, వద్దు. సాక్షి మీదే, మా భారతక్క మీ శ్రీమతే, మా హర్షిని, మా వర్షపాప నీ కూతుర్లే, దినేష్ నీ బావమరిదే. దయచేసి ఆ వేరియేషన్ తీసుకురాబోకని కూడా నేను మనవి చేస్తూ, ఇప్పుడు కన్నా సిగ్గుండే వైసీపీ నాయకులకి అందరికీ సిగ్గు తెచ్చుకోండి, మారండి అని కూడా మనవి చేస్తూ టేక్ ఎ బ్రేక్. ఎనీ క్వశ్చన్స్? అనిల్ ఏం చేశాడా? అనిల్ నర్సారావుపేట ఆయన లేదంటున్నాడు కదా, ఒప్పుకున్నాడంట. ఓకే రైట్. అనిల్ ఏంది నర్సారావుపేటకి పోయేది ఏంది? ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి తలకాయ పోయిందా? తలకాయ పోయినట్టుంది అతనికి. ఓ కాదయా, అనిల్ కుమార్ యాదవ్ 4 నుంచి 5 లక్షల మెజారిటీ వస్తుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెల్లూరు టౌన్లో. మీరందరూ నవ్వుతున్నారు ఎందుకు? 4 లక్షల ఓట్లు లేవు కదనా? ఓ మిగతా వాళ్ళు అందరూ వేస్తారయ్యా, వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంతా మొత్తం ఈడికే 4 లక్షల ఓట్లు. నేను అడిగేది, బ్రహ్మాండంగా చేశాడు ఆయన, పొగిడారు అందరూ. ఆ పోలవరం డైలాగ్ ఏందా? 1/2%, 10%, 30%, 8% చేస్తాం, మేము చేస్తాం, చేసి చూపిస్తాం అనిన వ్యక్తి ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నా. అంటే మేము చెప్పింది కరెక్ట్. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్టర్ ఫెయిలియర్. ఈరోజు వైసీపీ నాయకులకి అనిల్ కుమార్ యాదవ్ ఒకటే అడుగుతానయ్యా, నువ్వు ఇంత పొగడుతుంటావు కదా అనిలా, ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది చూడు, మర్చిపోయారేమో మీరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరా, 90% అయిన ప్రాజెక్టుని 10% కంప్లీట్ చేయలేకపోయారా 5 ఏళ్లలో?
ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా? 100 కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిండేది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? మీరు మాట్లాడితే మేము వినాలా? ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా. మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరపున నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డిని, అనిల్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు, మేము ఒప్పుకోం. అనిల్ ఇక్కడే ఉండాలి. అనిల్ ఇక్కడే ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. చేయమను వైసీపీలో 35,000 నుంచి 45,000తో ఓడిస్తాము. నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనవి చేస్తా ఉండాలి. ఉండు, చూస్తూ నీకు రేపు బాక్సులు దిగగానే బద్దలవుతాయి. అప్పుడు తెలుస్తుంది మీకు కొవ్వు